ముందుగా కార్యక్రమం ఏదో చేపడుతున్నారు, శుభాకాంక్షలు. బట్ దాని మీద ఒక క్లారిటీ కావాలా? ఏపీ నీడ్స్ జగనా, జగన్ నీడ్స్ ఏపీయా? ఒక వ్యక్తి రాష్ట్రానికి అవసరం ఉంటాడు తప్ప ఆ వ్యక్తికి రాష్ట్రం అవసరం అనేది ఉండదు. ఎందుకు మాట చెప్తున్నాను స్పష్టంగా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చేటప్పుడు ఒక మేనిఫెస్టోని ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని మీకు ఇంప్లిమెంట్ చేస్తాను, సో నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను ఇచ్చినటువంటి హామీలను మీకు అమలు చేస్తానని చెప్పి మేము 2017లోనే మా పార్టీ ప్లీనరీ జరిగితే ఆ ప్లీనరీ సమావేశంలోనే నవరత్నాలు అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచే మేము గడప గడపకి తిరిగి మేము అధికారంలోకి వస్తే ఇదిగోండి ఇప్పుడు ఈ మేనిఫెస్టోని మీ అందరికీ అందజేస్తాం, ఈ నవరత్న పథకాలన్నీ ఇస్తామని చెప్తాం. అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచి ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో దాంట్లో దాదాపుగా 2 సంవత్సరాలు కరోనా లాంటి సమయంలో కూడా ఇచ్చినటువంటి హామీలని తూచా తప్పకుండా అమలు చేస్తూ, ఒక రోజు లేట్ అయి ఉండొచ్చేదన్న ఒక పథకం ఎక్కడ కూడా ఒక రూపాయి అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారులు, అది కులం చూడటలేదు, మతం చూడటల్లా, పార్టీ చూడటల్లా, ప్రాంతం చూడటల్లా, రాజకీయాలు చూడకుండా, అంతకుముందు పథకాలు అందాలంటే రాజకీయాలు చూసేవాళ్ళు, జన్మభూమి కమిటీల ఆధ్వర్యంలో ఎవరు చెప్తే వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. ఈ రోజు 64 లక్షల మందికి 1వ తారీఖు పెన్షన్ అందుతుంది. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు 39 లక్షలు ఒకసారి, తర్వాత ఎన్నికలు వచ్చే ముందు మాత్రం 44 లక్షలు ఎంతో చేశారు పెన్షన్లు. అది కూడా 1000 రూపాయలు ఉండేది. ఎన్నికలకు 3 నెలలు ముందు ఏదైతే 2000 రూపాయలు ఇస్తున్నామని చెప్పారు. సో మేము 2000 రూపాయలు ఏదైతే ఇస్తామని 2017లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో అనౌన్స్ చేసిందో, ఇంక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నేను 2000 చేస్తున్నామని చెప్పారు. అప్పుడు దాకా 2000 అనేది ఆయన చేయలేదు. సో అది కూడా ఏంది, పెన్షన్లు ఉన్నప్పుడు 39-40 లక్షలు ఇప్పుడు 64 లక్షలు అయింది.